నెక్లెస్ రోడ్లో తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బ్రీడ్ల పేరుతో కొత్త దందాలకు తెరలేపుతున్న నకిలీ కేటుగాళ్లను తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అటు జంతు ప్రియులకి అవగాహన కల్పిస్తూ కేటుగాళ్ల యొక్క భాగోతాలను బట్టబయలు చేశారు. బ్రీడర్లుగా చెప్పుకుంటూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వ్యాక్సినేషన్ కూడా చేయనటువంటి పప్పీస్ని పెట్టి బయట బెంగళూరు, రాజమండ్రి నుంచి తెప్పించి మరీ ఎటువంటి అవగాహన లేని కాలేజ్కు వెళ్లే చదువుకునే పిల్లలు చదువుకోకుండా ఈజీ మనీ ఆశించి అడ్డగోలుగా అమ్ముతున్నారు. వీరి వల్ల ప్రజలు నష్టపోతూ, అలాగే కష్టపడి బ్రీడింగ్ తెప్పించి లైసెన్స్ పొంది అసోసియేషన్ ఐడి ఉన్న బ్రీడర్లు నష్టపోతున్నారు. సంతలో వేలం వేసినట్టు పసికూనలను నెక్లెస్ రోడ్డులో పెట్టి అమ్ముతున్న వారిని నిలదీశారు. బ్రీడ్ సర్టిఫికేట్ లేకుండా ఉన్న పప్పీస్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు వ్యాక్సిన్ సరైన టైంలో చేయకుండా డబ్బులకు ఆశ చూపి వాటికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని పై స్థాయి అధికారుల వరకు తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఐడీలు పెట్టుకొని అమ్ముతురు కొంతమంది. ఇవి ఫేక్. వీళ్ళు బ్రీడర్స్ కాదు, వీళ్ళు రీసేలర్స్ కూడా కాదు, వీళ్ళు బ్రోకర్లు వీళ్ళు. ఓకేనా? వీళ్ళ దగ్గర కొంటే మీకు ఏ నాలెడ్జ్ రాదు. బ్రీడర్ అనేటోడు మీకు పప్పి అమ్మితే ప్రతి ఒక్క నాలెడ్జ్ చెప్తాడు. చెప్పిన దగ్గర తీసుకోరు. మీరు ఎక్కడ పడితే అక్కడ, వీళ్ళు ఎక్కడ అమ్ముతారో రోడ్ల మీద అమ్ముతారు. లేదు అంటే ఎక్కడనో వాళ్ళ ఇల్లు అడ్రస్ కూడా చెప్పరు మీకు. పప్పికి రేపకల్లా ఏమైనా అయిందనుకో వాళ్ళ ఇంటికి పోలేరు. పప్పి వచ్చి క్రాస్ వస్తాయి. వీళ్ళందరూ బయట నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడి నుంచో పిల్లలు తెప్పించి అమ్మేటోళ్ళు వీళ్ళంతా. ఇవ్వండి, ఇట్లాంటి ఇన్స్టా ఐడీలు చూసి మోసం అవ్వకండి. వీళ్ళంతా ఫ్రాడ్ నా కొడుకులు వీళ్ళు. ఓకేనా? వీళ్ళ దగ్గర భైరవ కెనల్స్, వీళ్ళకి వీళ్ళకి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేని దగ్గర మీరు తీసుకోవద్దు. వాడు బ్రీడర్ కాదు. మీకు ఏంటంటే బయట పప్పి ఏదో 10,000కి 8,000కి మీకు పప్పీస్, బ్రీడ్ పప్పీస్ రావు. మీరు అందరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కొంటురు, రేపు పప్పి చచ్చిపోగానే మళ్ళీ ఏదో కంప్లైంట్ ఇస్తారు, వాడు బ్రీడర్ అని చెప్తారు. కానీ వాళ్ళు బ్రీడర్స్ కాదు. బ్రీడర్స్ నేమ్ ఖరాబ్ అవుతుంది. మేము ఈ వీడియో తీయడానికి కారణం కూడా అదే. ఇన్స్టాగ్రామ్లో ఏ బ్రీడర్ వేయడు. ఓకేనా? మీకు ఐడీలు ప్రతి ఒక్క బ్రీడర్కి ఇట్లా ఐడి కార్డ్స్ ఉంటాయి. ఇట్లా ఐడి కార్డ్స్ ఉన్నోళ్ళ దగ్గర తీసుకోండి. మీకు తర్వాత ఏదైనా మీకు ప్రాబ్లం అయితే మీకు ఈ ఐడి కార్డు ఉంటుంది, మా అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ మీరు ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడి మీరు పెడుతున్న పైసలు ఏదో పెడుతురు, దానికో 2,000 3,000 ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో. మీరు మంచి బ్రీడర్ దగ్గర తీసుకోండి, ఒక రీసేలర్ దగ్గర తీసుకోకండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బ్రోకర్లు అనమాట, మీకు రోడ్ల మీద నిలబెట్టి అమ్ముతారు. ఓకేనా? మీకు కూడా నాలెడ్జ్ వస్తుందని ఈ వీడియో చేయడం అవుతుంది. మీరు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. ఈ కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ ఏదో బ్రోకరిజం చేసుకుంటూ అమ్ముతారు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. బ్రీడర్ అనేటోడు పక్కా మీకు 100% నాలెడ్జ్ ఇస్తాడు. ఒక పప్పి అమ్మినోంది బాధ్యత 100% ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, మీకు రోడ్డు మీద ఇచ్చి వెళ్ళిపోతారు. ఓకేనా? మీరు బాధపడకూరి, మమ్మల్ని బాధ పెట్టకూరి. ప్రతి మనిషికి ఎవరన్నా కార్డు ఉందా లేదా అడుగున. ప్రతి మనిషి దగ్గర ఇటువంటి కార్డు ఉంటుంది, అసోసియేషన్ కార్డు ఉంటుంది. అసోసియేషన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గరనే మీరు తీసుకోండి. లేదు అంటే గమ్మున వెళ్ళిపోరు. మీరు బ్రీడర్స్ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ చాలా మంది బయటకు వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకోండి. ఓకేనా? రైట్. बाग पार्क को आए, इसमें जो है छोटे छोटे बच्चे थे, 15 दिन के 20 दिन के बच्चे थे. वो लोग जो है बाहर से लेके आके बेच रहे थे. वो लोग को रोके हम लोग, सब हमारी टीम मिलके पूरी रोके हम लोग वो लोग की. ऐसा नहीं हुए सर का जो है फिर एक बार आएंगे, उसके बाद फिर ये घेरा का ये करेंगे. फिर हम थोड़ा पावर लेके, पुलिस पावर लेके बसों को भी रोकने की कोशिश करेंगे. इसमें जो है आप लोग का सबका सहकार होना है. अच्छी तरह से थोड़ा अभी सफल हुआ हम लोग का आज का टूर. वैसे ही ये लोग सब हमारे साथ है, हम लोगों के साथ है. सब जितने भी है हमारी ये पूरी फैमिली है, तवा ग्रुप की पूरी फैमिली है ये. और पूरी फैमिली में जो है कोई भी नहीं, सब भाई है. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.